పిల్లల్ని చూశాననమాట. మా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు. వాళ్ళు మాట్లాడుకునే విధానము ఏందంటే ఒక గౌరవం లేకుండా బిందాస్‌గా దాన్నేమంటారు భాష సరిగ్గా లేదు. వీళ్ళంతా బడిలో కలుస్తారు. కలిసిన తర్వాత వాళ్ళు ఒకరి నుంచి ఇంకొకరు మాటలు నేర్చుకోవడం కానీ, లేదా ఒకరు మాట్లాడుతున్నారు కాబట్టి మనం అలా మాట్లాడదాము అని అదేదో ఫ్యాసినేటింగ్‌గా అనిపించే ఆ వర్డ్స్ కానీ, ఆహ్, భాషని ఉపయోగించడం, ఆ చెడు పదాలను ఉపయోగించడము. ఈ మధ్య పిల్లలు చాలా సర్వసాధారణంగా చేస్తున్నారు. అంటే దాని మీనింగ్ కూడా తెలీదు పాపం వాళ్ళకి. సరిగ్గా మీనింగ్ తెలీదు. ఇది ఉచ్చరించకూడదు, అసలు మాట్లాడకూడదు అనేది కూడా తెలీదు. అయితే ఈ భాష ఉపయోగించడం అనేది మాత్రమే కాదు, ఈ ప్రభావం అనేది ప్రతి చోట పడుతుంది పిల్లలకి. తెలియకుండానే వాళ్ళు దానికి బానిసలైపోతున్నారు. ఒక స్టేజ్‌లో వాళ్ళు తెలియకుండానే ఒక చెడు దారిలో వెళ్ళిపోతున్నారు. సో, ఇవాళ నేను చెప్పాలనుకున్న టాపిక్ ప్రధానంగా ఏంటి అంటే, మరి ఇలా పిల్లల్ని మనం పెంచుకుంటున్నాం. సెవెంత్, ఎయిత్ క్లాస్ పిల్లలంటే మరి ఒక తల్లి ఆధ్వర్యంలోనే పెరిగి ఉంటారు ఖచ్చితంగా. తల్లిదండ్రి ఆధ్వర్యంలో. అయితే తల్లి గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, తల్లి, తండ్రి మనం తీసుకున్నప్పుడు పెంపకంలో తల్లి పాత్ర చాలా ప్రధానమైనటువంటిది. మరి తల్లి చెప్తే వింటారా వీళ్ళు? తల్లి ఇట్లా మాట్లాడొద్దు, వాళ్ళతో కలవద్దు అంటే వినే జనరేషన్ అయినా అంటే ఆఫ్‌కోర్స్ మొట్టమొదటిసారి చెప్పినా వినరెవరు. పిల్లలు అది ఆల్రెడీ వాళ్ళకి అలవాటైపోయింది కాబట్టి. సో, స్కూల్లో టీచర్స్ కానీ అలా మెల్లగా మార్చాల్సిందే. కానీ మొట్టమొదట అసలు నేను మనము బేసిక్ నుంచి తల్లి పాత్ర ఏంటి అనేది మనం ఒక్కసారి మాట్లాడుకుందాం ప్లీజ్ ఇవాళ. చెప్పండి. చూడండి, పిల్లలు పుట్టినప్పుడు అంటే వాళ్ళకు ఊహ తెలియనప్పటి నుంచి, పసికందు ఉన్నప్పటి నుంచి మొదటి గురువు వచ్చేసి తల్లి. తల్లి ఒడే వాళ్ళకి ఫస్ట్ స్కూల్ లాంటిది. ఆ తల్లి ఆధ్వర్యంలో పెరిగేటప్పుడు పిల్లలు ఆ మాలన, పాలన, ప్రేమ, కోపం అన్నీ చూపిస్తుంది వాళ్ళ మీద. సో, ఆ తల్లి దగ్గర పెరిగేటువంటి పిల్లలకి జనరల్‌గా ఏంటి అంటే వాళ్ళు చూస్తూ పెరుగుతారు. ఎక్కువ శాతం పిల్లలు తండ్రులు మాక్సిమం మన దేశంలో చూసినట్లయితే ఆల్మోస్ట్ అందరు తండ్రులు పనిచేసేవాళ్ళు. తల్లులు కొంతమంది పని చేసేవాళ్ళు, కొంతమంది ఇంటి దగ్గరుండి చూసుకునేవాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు కూడా జాబ్స్ చేసేవాళ్ళైనా కొంత ఏజ్ వరకు పిల్లలకి దగ్గరగా ఉండి వాళ్ళని పెంచి పెద్ద చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర పెరుగుతారు. ఇక ఇప్పుడు మరీ అయితే డే కేర్‌లు ఇలాంటివి ఎక్కువైపోయినాయి.